Hello students, today we are learning algebra second part. మన లాస్ట్ సెషన్లో ఆల్జిబ్రా ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాం. కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా చూసాం. ఈరోజు కూడా అలానే కొన్ని ట్రిక్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్జిబ్రా అంటే మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో డెఫినేషన్ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బేసికల్గా సో ఎస్టర్డే ఏవైతే పాయింట్ని నేర్చుకున్నామో అది మళ్ళీ రిపీట్ చేసుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. We'll write first one. If x plus 1 by x is equal to root 3, then x to the power of 90 plus 1 by x to the power of 90 value is what? Next, x to the power of 97 plus 1 by x to the power of 97 value is what? Third one, x to the power of 100 plus x to the power of 99 plus x to the power of 98 plus x to the power of 97 plus x to the power of 96 plus so on x to the power of 89 value is what? Okay, మనం కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ ఏంటి? x plus 1 by x is equal to root 3. Then first question is x to the power of 90 plus 1 by x to the power of 90 value is what? ఇది ఎలా సాల్వ్ చేస్తాం? బేసికల్గా మనం ఎస్టర్డే ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఆ పాయింట్ ఏంటి? దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ x plus 1 by x is equal to root 3, then x cube plus 1 by x cube is always 0, or x to the power of 6 plus 1 is equal to 0, or x to the power of 6 is equal to what is the result? -1. These values we have to write it. Okay, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇలాంటి క్వశ్చన్స్లో కంపల్సరీ యూజ్ అవుతుంది. x to the power of 90 plus 1 by x to the power of 90 ఎలా రాయొచ్చు? సరే, x to the power of 6k ఉంది ఆ ఫార్ములా అనేది, మరి x to the power of 90 ఎలా రాయొచ్చు? 8 to the power of 6 to the power of 15 plus 1 by x to the power of 6 whole to the power of 15. క్లియర్? ఈ x to the power of 6 is equal to వాల్యూ ఏం రాయొచ్చు? -1. మీరు లాస్ట్ క్లాస్లో చూసుకుంటే x plus 1 by x is equal to root 3 అయితే బోత్ సైడ్ క్యూబ్ చేయడం వల్ల x cube plus 1 by x cube is equal to 0 వస్తుంది. ఇది మళ్ళీ ప్రూవ్ చేయడం అవసరం లేదు, బట్ వీ షుడ్ రిమెంబర్ ఇట్. అండ్ x to the power of 6 is equal to -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. -1 to the power of 15 plus 1 by -1 to the power of 15. పవర్ వాల్యూ ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య అవడం వల్ల ఈ మైనస్ వాల్యూ అలానే ఉంటుంది. -1 and -1, then final answer is -2. అండ్ నెక్స్ట్ x to the power of 97 plus 1 by x to the power of 97 కావాలి. ఇది ఎలా సాల్వ్ చేస్తాం? సార్ 90 ఉంది కాబట్టి 15 into 6 రాసాం. మరి 97 ఉంది. 97 అనేది 6కి మల్టిపుల్ అవ్వదు, 6తో భాగించబడదు, గుణించబడదు. మరి ఎలా అవుతుంది? భాగించబడదు కాబట్టి ఫ్యాక్టర్స్ ఉండవు. ఇది ఎలా రాస్తాం? x to the power of 96 into x, x to the power of 96 into x plus 1 by x to the power of 96 into x is equal to x to the power of 6 whole to the power of 16 into x plus 1 by x to the power of 6 whole to the power of 16 into x. క్లియర్? x to the power of 6 అంటే ఏం రాయొచ్చు? -1 రాయొచ్చు. -1 to the power of 16 into x plus 1 by -1 to the power of 16 into x. ఇది ఇప్పుడు ఏమవుతుంది? -1 to the power of ఈవెన్ నెంబర్ ఉంది, అంటే సరి సంఖ్య ఉంది. దానివల్ల ఈ నెగిటివ్ నెంబర్ కూడా పాజిటివ్ అవుతుంది. ఒక నెగిటివ్ నెంబర్ పాజిటివ్ అయినప్పుడు 1 పవర్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 1 into x నథింగ్ ఎఫెక్టివ్. సో 1 into x ఏమవుతుంది? ఎక్సే అవుతుంది.
1/x అవుతుంది. బట్ x ప్లస్ 1/x కదా, మళ్ళీ x చోటే ఆగాం కదా సార్, మన ఆన్సర్ ఏమవుతుంది? బట్ మనకు తెలుసు x ప్లస్ 1/x అంటే ఆన్సర్ ఏంటి? √3. దెన్ x ప్లస్ 1/x ఉన్న ప్రతి చోట ఏం రాయొచ్చు? √3 రాయొచ్చు. దెన్ ఫైనల్ x⁻97 ప్లస్ 1/x⁻97 ఆన్సర్ ఏంటి? √3. అండ్ కమింగ్ టు దిస్ చైనింగ్స్ క్వశ్చన్, హౌ టు క్యాలిక్యులేట్. సో మనకి ఏమి ఇచ్చాడు? మనకు తెలిసిన నోట్ ఏంటంటే x⁻6 -1 అంటే మనకు 6 మల్టిపుల్స్ అండ్ 6 డిఫరెన్స్ కావాలి. 6 డిఫరెన్స్ కావాలంటే నేను ఏం చేస్తాను అంటే x⁻100 ప్లస్ x⁻94 రాస్తాను. ఇప్పుడు x⁻100, x⁻99, 98, 97, 96 అప్ టు 89 అన్నాడు. అంటే మనకు కంపల్సరీ ఈ 96 నుంచి 89కి వెళ్ళే దారిలో ఆ డైరెక్షన్స్లో x⁻94 కూడా వస్తుంది. ఈ 94కి 100 డిఫరెన్స్ ఎంత? 6. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ x⁻100 కంటే తక్కువ నెంబర్ ఏంటి? x⁻99. నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేస్తానంటే x⁻93 సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ x⁻98, దెన్ x⁻92, నెక్స్ట్ x⁻97. x⁻97 సెలెక్ట్ చేస్తే మరి ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి? x⁻91 ప్లస్ x⁻96. x⁻96 ఏం రాయొచ్చు? x⁻90 రాయొచ్చు. నెక్స్ట్ x⁻95 ప్లస్ x⁻89. మనకు లాస్ట్ డిజిట్ 89 కదా, 89 ఆపేసాం. ఓకే. అండ్ హియర్ ఈస్ హౌ మెనీ టర్మ్స్? 100 to 89, 2 2 2 2 2 2 2. ఓకే. ఓవరాల్ 1 2 3 4 5 6 12 టర్మ్స్ ఉన్నాయి. ఓకే. ఈ 12 టర్మ్స్లో బేసికల్లీ మనం 6 టర్మ్స్ అవి, 6 టర్మ్స్ ఫ్రంట్వి, 6 టర్మ్స్ బ్యాక్వర్డ్వి రాయొచ్చు. ఇప్పుడు x⁻100, x⁻94లో x⁻94ని కామన్ తీస్తే ఇది ఒక్కదాన్ని సరి చేద్దాం. x⁻94 కామన్ తీస్తే ఏమవుతుంది? x⁻6 + 1 అవుతుంది. సో x⁻6 + 1 ఈజ్ ఈక్వల్ వాల్యూ ఏంటి? 0. 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. అంటే ఈ 2 టర్మ్స్ వల్ల మనకేమొస్తుంది? 0 వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ దీనివల్ల కూడా 0 వస్తుంది. నెక్స్ట్ దీనివల్ల కూడా 0, దీనివల్ల కూడా 0, దీనివల్ల కూడా 0, అండ్ దీనివల్ల కూడా 0. ఓకే. ఇఫ్ యూ చెక్ దిస్, x⁻89 కామన్ తీస్తే వస్తుంది x⁻6 + 1 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. అప్పుడు x⁻6 + 1 ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, అది కూడా 0 అవుతుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే 0 వల్ల ఓవరాల్ అన్ని వాల్యూస్ 0 అవుతాయి. దెన్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ వాట్? 0. ఫైనల్ ఆన్సర్ ఏంటి? 0. ఓకే. సో దిస్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోట్. ఓకే. సో అది ఎలా సాల్వ్ చేయొచ్చు, మనం నోట్ తెలుసుకోవడమే కదా, ఆ నోట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక నోట్ తెలుసుకుందాం. ఇఫ్ x plus 1/x is equal to 1, then x cube is equal to what? If x plus 1/x is equal to 1, then x cube is equal to what? ఇది కూడా ఒక నోట్ లాగా యూజ్ అవుతుంది, ఇంపార్టెంట్ నోట్ ఇది. ఓకే. సో ఈ వాల్యూని గుర్తుపెట్టుకుంటే చాలా క్వశ్చన్స్ మనకి ఈజీ అవుతాయి. ఓకే. ఇది కూడా ఇంపార్టెంట్ నోట్. ఇది ఎలా సాల్వ్ చేస్తాం? లొకేట్, ఇది నోట్ కిందే మనం గుర్తుపెట్టుకోవాలి బేసికల్గా. x plus 1/x is equal to 1. 2 సైడ్ని xతో మల్టిప్లై చేస్తాను. x ఇంటూ x plus 1/x is equal to x. 2 సైడ్ మల్టిప్లై చేస్తాను. సో ఎక్స్ని ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ మల్టిప్లై చేస్తే x² + 1 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఇప్పుడు 1 ఉన్న చోట ఏం రాయొచ్చు? బేసికల్గా 1 ఉన్న చోట x plus 1/x ఈజ్ ఈక్వల్ 1 అయితే 1 ఉన్న చోట ఏం రాయొచ్చు? x plus 1/x రాయొచ్చు కదా. నేను రివర్స్లో వస్తున్నాను. x plus 1/x ఉన్న చోట 1 రాస్తే ఈ 1 ఉన్న చోట ఏం రాస్తున్నాను? x plus 1/x రాస్తున్నాను. x² plus this 1 is belongs to x plus 1/x రిటర్న్, దెన్ ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ x క్యాన్సల్. x² plus 1/x ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ 0 అవుతుంది, క్యాన్సిల్ కాబట్టి 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/x. ఈ ప్లస్ 1/x రైట్ సైడ్ వస్తే మైనస్ 1/x. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ? -1. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1. Okay, so remember it, if x plus 1/x is equal to 1, then x cube is equal to -1. And also second note, remember the second note, if x plus 1/x is equal to -1, then x cube is equal to +1. ఇక్కడ -1 ఉంటే, ఇక్కడ -1 ఉంటే x cube is equal to ఏమవుతుంది? +1 అవుతుంది. ఓకే, దెన్ ఇక్కడ +1 ఉంటే ఆన్సర్ ఈజ్ కంటైన్ వాట్? ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ? -1. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్. ఓకే, దీనివల్ల కూడా చాలా యూజ్ ఉంది. సో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √3 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదర్వైజ్ x⁻6 + 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అదర్వైజ్ x⁻6 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఓకే, ఆ పార్ట్ని మనం నేర్చుకున్నాం. అలానే ఇక్కడ కూడా ఈ 2 నోట్స్ అనేవి కూడా ఇంపార్టెంటే. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే -1 అవుతుంది. అలానే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ -1 అయితే x³ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు మనం 3 నోట్స్ నేర్చుకున్నాం బేసికల్గా. సో ఈ నోట్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి? ఓకే, యూజ్ ఏంటి? ఓకే, సో లుక్ ఎట్ క్వశ్చన్ చూద్దాం మనం దీని మీద. x⁻36 plus 1/x⁻36 value is what? If x plus 1/x is equal to 1. వాడు ఏమన్నాడు? x⁻36 plus 1/x⁻36 వాల్యూ ఎంత? ఇఫ్ x plus 1/x is equal to 1. ఓకే, సో ఇది ఎలా సాల్వ్ చేస్తాం? మనకు తెలుసు, ఇఫ్ x plus 1/x is equal to 1, ఇఫ్ x plus 1/x is equal to +1. +1 అంటే మనకు దెన్ రిజల్ట్ ఏమవుతుంది? దెన్ x³ ఈజ్ ఈక్వల్ టు మనకి రిజల్ట్ ఏమవుతుంది? -1 అవుతుంది. ఈ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సింపుల్, x⁻3 whole to the power of 12 plus 1/x⁻3 whole to the power of 12. x³ is equal to n substitute, so -1. -1 to the power of 12 plus 1/-1 to the power of 12. -1 పవర్ వాల్యూ ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు అది పాజిటివ్ అవుతుంది. 1 + 1 అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ అలానే ఇంకో క్వశ్చన్ చూద్దాం. సేమ్ మెథడ్, x⁻37 plus 1/x⁻37 is equal to what? If x plus 1/x is equal to 1. Then here ఇలాంటి అయినప్పుడు x⁻37/1 x⁻37 వాల్యూ ఏమవుతుంది? సింపుల్, ఇక్కడ 36 ఉంది కాబట్టి 3 మల్టిపుల్స్ రాసాం. 36 ఉంది కాబట్టి 3 మల్టిపుల్స్ రాసాం. మనం ఇప్పుడు 36 లేకపోతే ఇలాంటి మల్టిపుల్స్ రాస్తాం. ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ కామన్ తీయడం వల్ల రిమైనింగ్ ఏమవుతుంది? x⁻36. x⁻1 into x⁻36 ప్లస్ 1/x⁻1 into x⁻36. ఈ x⁻36 నేను రాయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్లో మనం నేర్చుకున్నాం కదా, x⁻3 whole to the power of 12 అని రాయొచ్చు కదా. సో అలానే ఇప్పుడు ఏం రాస్తున్నాను? x ఇంటూ x⁻3 whole to the power of 12 మన రిజల్ట్ చూసాం. -1 to the power of 12 అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు. ప్లస్ 1/x ఇంటూ 1. x ఇంటూ 1 వాల్యూ ఇస్ x. x ప్లస్ 1/x. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద రిజల్ట్? 1. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? 1 అని తెలుసు కదా, ఇది ఆల్రెడీ ఇచ్చాడు కదా. సో ఇలా క్వశ్చన్ని సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, I hope you can understand the logic. Okay, and let's see next condition. మనం ఇంకొక నోట్ చూద్దాం. x⁻n minus 1/x⁻n is equal to k.
then x to the power of n plus 1 by x to the power of n is equal to what? Is equal to ఏమవుతుంది? ఆ వాల్యూ is equal to x to the power of n minus 1 by x to the power of n is equal to k. Then x to the power of n plus 1 by x to the power of n is equal to మనకు మైనస్ ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ కావాలి. ఓకే, రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 4, రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 4. ఓకే, ఇది ఎలా వస్తుంది? బేసికల్గా ఇది కూడా ఇంపార్టెంట్ నోటే మనకి. ఓకే, చూద్దాం ఇది ఎలా వస్తుందో. దీని తర్వాత మనం ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ కూడా కంటిన్యూ చేద్దాం. ఏ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? కే ఇచ్చాడు. గుడ్, కే. సో నేనేం చేస్తాను అంటే ఇది ప్లస్ రాస్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? కంపల్సరీ మనం ఫార్ములాస్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది అంటే బేసికల్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, అఫ్ కోర్స్ దట్ ఈస్ ద రిజల్ట్ ఫార్ములా. ఇది కాకుండా ఇంతకంటే ఇంపార్టెంట్ ఫార్ములా కూడా ఒకటి ఉంది. అది ఏంటి అంటే ఇదే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఓకే, ఫార్ములా అనగానే ఆ ఫార్ములా ఒకటే గుర్తుపెట్టుకోవడం ఓకే, బట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది దానికంటే ఇంపార్టెంట్ ఈ ఫార్ములా బేసికలీ. ఓకే, ఆ క్వశ్చన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మీద వచ్చే లాజిక్స్ మనం తక్కువ అడుగుతాడు. మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని మనం ఎలా మాడిఫై చేస్తామనేది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని రివీల్ చేస్తే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. మైనస్ 2ab ప్లస్ 4ab ఏమవుతుంది? ప్లస్ 2ab అవుతుంది. సో ఈ నోట్ని యూజ్ చేసుకొని, ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని క్లియర్ చేయాలి. లుక్ ఎట్ నౌ. ఇది ఏ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనేది ఏ, బి అనేది 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఏం రాయొచ్చు? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 by x to the power of n whole square plus 4 into x to the power of n 1 by x to the power of n. x to the power of n, x to the power of n will be cancel. మనకి ఏం తెలుసు? x to the power of n minus 1 by x to the power of n అంటే వాల్యూ ఏంటి? k. k కదా. సో k స్క్వేర్ ప్లస్ 4. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్నే కావాలి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఓల్డ్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ చేసాం కాబట్టి ఈ స్క్వేర్ రూట్ వస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకే, ఇది స్టోరీ. ఓకే, బేసికల్ స్టోరీ ఈజ్ దిస్. దెన్ యాజ్ ఇట్ ఈస్ వి లర్న్. ఇది ఫస్ట్ నోట్ అయితే సెకండ్ నోట్ చూద్దాం. సెకండ్ నోట్ ఏంటి అంటే సేమ్ థింగ్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 by x to the power of n is equal to k. Then x to the power of n minus 1 by x to the power of n is equal to ఫార్ములా ఏంటి అంటే రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4. రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4. ఇది ఎలా సాల్వ్ చేస్తున్నాం? సింపుల్. ఇది ఇలానే మళ్ళీ స్క్వేర్ చేసి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయడం. నో నీడ్ టు డూ దట్. బట్ ఒక చిన్నగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ప్లస్ ఉంది. ఈ వాల్యూ ఇక్కడ ప్లస్ అవడం వల్ల ఇక్కడ కూడా ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ అవడం వల్ల ఇక్కడ కూడా మైనస్ వచ్చింది. దట్ ఈస్ అ సింపుల్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఓకే, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ కూడా రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ 4. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ అవుతుంది. మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? సార్ వీఆర్ లర్న్ ఏ వెరీ గుడ్ థింగ్, బట్ వేర్ వీ హ్యావ్ టు యూస్. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ఇఫ్ x to the power of 999 minus 1 by x to the power of 999 is equal to 4, then x to the power of 999 plus 1 by x to the power of 999 value is what? Okay, value is what? So simple కదా. ఇది ఫస్ట్ నోటా సెకండ్ నోటా? రిలేటెడ్ టు ఫస్ట్ నోట్ రిలేటెడ్ కాబట్టి సో సింపుల్. మనకి ఇలా ఇచ్చినప్పుడు సేమ్ వర్డ్స్ ఉంటాయి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 999 మైనస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 999, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 999 ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 999. ఇక్కడ మైనస్ కాస్త ఇక్కడ ప్లస్ అయింది. మనకు ఆన్సర్లో కూడా ప్లస్ రావాలి. రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 4, రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 4.
కే వాల్యూ మనకు తెలుసు. కే వాల్యూ ఏంటి? 4. 4 స్క్వేర్ అప్లై చేయడం సింపుల్. 4 స్క్వేర్ ప్లస్ 4. 4 స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? 16. 16 ప్లస్ 4 20. 20 రూట్ ఆఫ్ 20 ఈజ్ ఆన్సర్ బేస్డ్ ఆన్ అవర్ ఆప్షన్. 20లో 4 కూడా ఉంటుంది కాబట్టి ఆ 4 అవుట్ సైడ్ వస్తే అవుతుంది ఆన్సర్ 2√5. ఫైనల్ ఆన్సర్ ఏంటి? 2√5. ఓకే, సో దట్ కంపల్సరీ వీ షుడ్ రిమెంబర్ దీస్ టూ నోట్స్ ఆల్సో. x to the power of n minus 1 by x to the power of n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ట్రిపుల్ అయినే కాదు 9,909 lakhs ఉన్నా 9 crores ఉన్నా ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ సేమ్. బట్ ఇక్కడ పవర్ వాల్యూ ఇక్కడ పవర్ వాల్యూ కంపల్సరీ ఏమవ్వాలి? సేమ్ అవ్వాలి. ఆ పవర్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీ అవుతాయి. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోట్. ఓకే, next we'll see the another problem. If a is equal to 25, b is equal to 27, c is equal to 24, then a cube plus b cube plus c cube minus 3abc whole by a minus b whole square plus b minus c whole square plus c minus c whole square value is what? Okay, a value 25, b value 27, c value is 24. ఇది ఎలా సాల్వ్ చేస్తాం? బేసికల్గా a is equal 25, b is equal 27, c is equal 24 అన్నాడు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దామా? 5 క్యూబో 7 క్యూబో 4 క్యూబో అయితే డైరెక్ట్గా చేయొచ్చు. మనకి ఇప్పుడు 25 క్యూబ్ అన్నాడు, 20 క్యూబే గుర్తుండదు, 25 క్యూబ్ ఇంకేం గుర్తుంటుంది? సో అలాంటివి మనం చేయడం చాలా కష్టం. సో కంపల్సరీ వీ షుడ్ రిమెంబర్ ద లాజిక్. మనకు ఒక ఫార్ములా తెలుసు. బేసిక్ ఫార్ములా ఏంటి అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు, మన ఇనిషియల్గా నేను ఒక ఫార్ములాస్ నోట్స్ ఇచ్చాను. ఓకే, ఆ ఫార్ములాస్లో ఒక ఫార్ములా ఇంపార్టెంట్ బాగా చెప్పాను. ఆ ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ plus b minus c whole square plus c minus a whole square. That's it. సో మనకు కావాల్సింది వచ్చేసింది. ఆల్మోస్ట్ we completed 90% completed. మనకు కావాల్సింది ఏంటి? ఇదే కదా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. దీనికి బదులుగా మనం ఏం రాయొచ్చు? ఫార్ములాస్లో ఈ ఫార్ములాస్ తీసుకుంటే 1/2 ఇంటూ ఏ ప్లస్ బీ ప్లస్ సి a minus b whole square plus b minus c whole square plus c minus a whole square by whole by మనం రాయొచ్చు a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. Exactly. So ఈ వాల్యూ క్యాన్సల్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్, పై వాల్యూ కింది వాల్యూ సేమ్ ఉంటే అవి రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. మనకు దీన్ని బట్టి మనకు సింపుల్గా ఏం తెలిసింది అంటే 1/2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు నేను చెప్పాను కదా 90% కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ. ఏ వాల్యూ 25, బి వాల్యూ 27, సి వాల్యూ 24. ఈ 27లో నుంచి వెళ్ళి 2 తీసేద్దాం. ఈ 27 నుంచి 2 తీసేస్తే అది కూడా 25 అవుతుంది. ఆ 2 తీసేసి అందులో నుంచి 1 ఇక్కడ ఇచ్చేద్దాం, అది కూడా 25 అవుతుంది. 25 ప్లస్ 25 ప్లస్ 25 75 ప్లస్ 1, 75 ప్లస్ 1 అంటే 76 అవుతుంది. 1/2 76 అంటే ఏమవుతుంది? 2 3s 2 8. దెన్ ఫైనల్ ఆన్సర్ ఏంటి? 38. ఫైనల్ ఆన్సర్ ఏంటి? 38. ఓకే, సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఇలాంటి కన్వీనియంట్ క్వశ్చన్స్
చాలా ఈజీ అవుతాయి. లేకపోతే క్వశ్చన్ చూడగానే మనం ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏం చేయాలి అనేది చాలా టిపికల్ అవుతుంది. లెట్స్ సీ నెక్స్ట్ ఎగ్జాంపుల్. if m plus 1 by m minus 2 is equal to 4, then m minus 2 to the power of 10 plus 1 by m minus 2 to the power of 10 value is what? ఓకే, ఇది క్వశ్చన్ బేసికల్గా. ఈ క్వశ్చన్లో మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఆన్సర్ కావాలి, మనకి సొల్యూషన్ కావాలి. m minus 2 to the power of 10 plus 1 by m minus 2 to the power of 10. ఓకే, మనకి ఇచ్చిన గివింగ్ ఆన్సర్ ఏంటి? m plus 1 by m minus 2 is equal 4. మనకు 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు ఆల్జిబ్రాస్ క్వశ్చన్ని. ఒక క్వశ్చన్ ఒకటి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూస్తో సాల్వ్ చేయడం. ఓకే, 2 అనో 3 అనో 4 అనో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడం. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే ఫార్మాట్ని చేంజ్ చేయడం. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క ఫార్మాట్ మన కన్వీనియంట్గా చేంజ్ చేసుకొని ఫార్ములాస్తో అప్లై చేయడం. ఓకే, సో 2 ways వీ కెన్ అప్లై. బట్ ఇక్కడ చూద్దాం, m వాల్యూ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది అంటే 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 minus 2 అంటే 0 అవుతుంది. డినామినేటర్లో 0 అంటే ఇన్ఫినిట్ అవుతుంది, అంటే అది కుదరదు. 3 సబ్స్టిట్యూట్ చేయండి, కుదరదు. 4 సబ్స్టిట్యూట్ చేద్దామా? ఇక్కడ 4 వస్తుంది. 1 by 4 minus 2 అంటే మళ్ళీ 1/2 అవుతుంది, అంటే ఓవరాల్ 4.5 అవుతుంది. 4 అసలు అవ్వదు. 4 అయ్యే ఛాన్సే లేదు. మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మ్యాక్సిమం మనకు సెట్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని లిటిల్గా చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏముంది? m minus 2 ఉంది. ఇక్కడ కూడా వాడు ఏమడిగాడు? m minus 2 అడిగాడు. బట్ ఇక్కడ m ఉంది కదా, దాన్ని కూడా మనం m minus 2కి చేంజ్ చేద్దాం. m minus 2 plus 1 by m minus 2. ఇక్కడ m minus 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా m minus 2 అని రాశాను. ఈజ్ ఈక్వల్ 4 minus 2. అంటే ఏం చేశాను? బోత్ సైడ్ని -2తో యాడ్ చేశాను. ఇక్కడ -2 తీసుకున్నాను, ఇక్కడ కూడా -2. LHS RHS సైడ్ రెండు -2 యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఏమైపోయింది? m minus 2 ప్లస్ 1 by m minus 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే x ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ 2 ఉంది. x ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ 2 ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలానే ఉంది. బట్ x ఈజ్ ఈక్వల్ టు ఏముంది? ఇక్కడ m minus 2 ఉంది. నేను ఏమనుకుంటానంటే ఈ టోటల్ m minus 2 ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాను. టోటల్ m minus 2 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాను? 1 అనుకుంటాను. ఇక్కడ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. 1 ప్లస్ 1 by 1. 1 ప్లస్ ఈ m minus 2 టోటల్ వాల్యూ అనుకుంటాను, 1 అనుకుంటాను. 1 by 1 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ కూడా 1. 1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఏది సబ్స్టిట్యూట్ చేసాం? m minus 2 ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, అదొక రీజన్. x ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ 2 అంటే x ఈజ్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు 2 వస్తుంది. అదొక రీజన్. అలా కాకుండా m ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. m ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. m ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేయడం ఏంటి? m minus 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి ఈ -2 ఇటు వస్తుంది, ఏమవుతుంది? +1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 minus 2 అంటే 1 అవుతుంది. 3 minus 2 అంటే 1 అవుతుంది. 1 by 1 1. ఇక్కడ కూడా 1. 1 ప్లస్ 1 ఈజ్ ఓవరాల్ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే m minus 2 ఈజ్ ఈక్వల్ టు 1 అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అదర్వైజ్ డైరెక్ట్గా m ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫైనల్గా మనకి ఏమొచ్చింది అంటే ఈ m minus 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? ఓవరాల్ 1 అవుతుంది. 1 to the power of 10 ప్లస్ 1 by m minus 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 to the power of 10. 1 to the power of 10, 1 to the power of any value it should be 1, and 1 by 1. It is overall answer is what is answer? 2. Overall answer is 2 only. సో ఈ కేసు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా క్వశ్చన్ ఇచ్చి మనకు ఆన్సర్ రావడానికి ఏ ఫార్ములా యూజ్ అవ్వనప్పుడు దాన్ని మనం కన్వీనియంట్గా చేంజ్ చేసుకోవడమే. మనం కన్వీనియంట్గా చేంజ్ చేసుకొని సాల్వ్ చేయాల్సిందే. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ ఎగ్జాంపుల్. Look at, if 2p by p square minus 2p plus 1 is equal to 1 by 4, then p plus 1 by p
value is what? P plus 1 by P value is what? Here ఇక్కడ వచ్చి మనకు సొల్యూషన్ ఏంటి? P వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి, ఏదో ఒక వాల్యూ. ఓకే, 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, వస్తుందా? 1 - 2 + 1 అంటే డినామినేటర్లో ఇన్ఫినిటీ వస్తుంది. ఒక 0 వస్తుంది, డినామినేటర్ 0 అంటే టోటల్ వాల్యూ ఇన్ఫినిటీ, అది సెట్ అవ్వదు. P = 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 2 = 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇక్కడ 4/1 అవుతుంది, మనకు 1/4 కావాలి అంటే సెట్ అవ్వట్లేదు. సో ఎలాంటి వాల్యూస్ కూడా సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఫార్మాట్ చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏం చేస్తున్నాము అంటే ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. P² - 2P + 1 / 2P = 4. ఏం చేస్తున్నాను? A/Bని B/A రాశాను, ఇక్కడ C/Dని D/C రాశాను. ఓకే, A/B = C/D ఉంటే దాన్ని ఏం చేస్తాను? B/A = D/C రాశాను. దట్ మీన్స్ ఇంటర్చేంజ్డ్ వాల్యూస్. ఓకే, 1/4 interchange, you will get the inverse ratio, you will get 4/1. Here is also inverse ratio, it's the reverse. Now ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏం మిగిలిపోతుంది? Pనే మిగిలిపోతుంది. A + B/x అంటే బేసికల్లీ A + B/x అంటే మనం ఏం రాయొచ్చు? A/x + B/x అని రాయొచ్చు కదా, ఎగ్జాక్ట్లీ రాయొచ్చు. సో సేమ్ మెథడ్ ఇక్కడ అప్లై చేద్దాం. P² / P రాస్తాం, మైనస్ 2P/P రాస్తాం, ప్లస్ 1/P రాస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 తీసుకొచ్చి ఈ 2P మాత్రమే రాస్తాను, 2 రాయలేదు. ఆ 2 తీసుకొచ్చి ఏం చేస్తున్నానంటే 4కి మల్టిప్లై చేస్తున్నాను. 2 తీసుకొచ్చి 4కి మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఏమవుతుంది? 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ హియర్ P విల్ బీ క్యాన్సల్, ఇక్కడ P క్యాన్సల్, P క్యాన్సల్, ఇక్కడ P ఒకటే మిగిలిపోతుంది. ఈ -2 ఉంటుంది, ఈ -2ని రైట్ సైడ్ తీసుకొస్తే +2 అవుతుంది. P + 1/P which is equal to 8 + 2 is equal to what is the value? 10. P + 1/P is equal to what is answer? 10. ఓకే, మనం సబ్స్టిట్యూట్ చేయడం రీతిలో వచ్చినప్పుడు క్వశ్చన్స్ని మనం ఇలా మాడిఫై చేసుకొని ఆన్సర్ చేయడం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అల్టిమేట్లీ థింగ్ ఈజ్ ఆల్జిబ్రా క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్ చూడగానే మనకు స్ట్రైక్ కావాల్సింది క్వశ్చన్ ఎలా చేస్తున్నాం. ఓకే, దెన్ ఫార్మాట్లో అవుతుందా లేదా, ఫార్ములా క్లిక్ చేయచ్చా లేదా, ఫార్ములా క్లిక్ లేకపోతే సబ్స్టిట్యూట్ చేయడం, ఫార్ములా క్లిక్ ఆ సబ్స్టిట్యూట్ చేయడం వాల్యూ కూడా క్లిక్ అవ్వకపోతే ఇలా ఇంటర్చేంజ్ చేయడం, ఫార్మాట్ని చేంజ్ చేయడం, ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకోవడం, ఇట్స్ అ బెటర్ ఫర్ అస్. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x + 1/x is equal to 5, then x by 1 + x + x² is equal to what? ఇది ఎలా సాల్వ్ చేస్తాం? x + 1/x is equal to 5 అన్నాడు. x + 1/x is equal to 5, then x by 1 + x + x² అంటే ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, x is equal to ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది? ఇది 5. ఓకే, x + 1/x is equal to 5 కావాలి. 5 కావాలి అంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది? ఓకే, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మనకు 5 రాదు. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2.5 అవుతుంది, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 1/3 అవుతుంది, 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 1/5 అవుతుంది. మనకు ఆన్సర్ సెట్ అవ్వదు. ఇప్పుడు ఏం చెప్పాను? ఒకటి ఫార్మాట్ ఏంటి అంటే ఫార్ములాస్ యూజ్ చేయడం, లేకపోతే సబ్స్టిట్యూట్ వాల్యూ. సో సబ్స్టిట్యూషన్కి వెళ్తే ఆన్సర్ రావట్లేదు, మనకు ఆన్సర్ క్లిక్ అవ్వట్లేదు కాబట్టి సో ఉన్న ఫార్మాట్ని చేంజ్ చేయడం. ఓకే, x + 1/x is equal to 5, ఇది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేనేం చేస్తున్నానంటే గివెన్ ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తున్నాను, మనకు కనుక్కోవాల్సిన ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏముంది? 1 + x + x² ఉంది. దీన్ని ఫార్మాట్ చేంజ్ చేద్దాం. అన్నిట్లో నుండి ఈ 3 లెటర్స్ నుండి x కామన్ తీద్దాం. ఏం కామన్ తీద్దాం? x కామన్ తీద్దాం. x కామన్ తీయడం వల్ల ఏమవుతుంది? 1/x + 1 + x. ఐ రైట్? ఇక్కడ x × 1/x ఏమవుతుంది? 1 అవుతుంది. x + 1 × 1 x అవుతుంది, x², x × x x² అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ x క్యాన్సల్, న్యూమరేటర్లో ఏం మిగిలింది? 1 మిగిలింది. బై 1/1/x ఇక్కడ ఏం రాయొచ్చు? x + 1/x + 1 ఇది రాయొచ్చు కదా, x + 1/x + 1. బట్ మనకి x + 1/x వాల్యూ తెలుసు, ఎంత ఆన్సర్? 5. 5 సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. 1/1/6, 5 + 1, 5 + 1, 5 + 1 అంటే ఆన్సర్ అవుతుంది 6. దెన్ ఫైనల్ ఆన్సర్ ఏంటి? 1/6.
సో ఇలా ఫార్మాట్ చేయడం వల్ల మనకు చాలా క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. ఓకే, అది ఫార్మాట్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా రాస్తే మనకు సెట్ అవుతుంది అనే మెథడ్నే మనం ఎక్కువగా నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ వన్. If x plus 1 by 9x is equal to 4, then 9x square plus 1 by 9x square value is what? Okay, x plus 1 by 9x is equal to 4, but 9x square plus 1 by 9x square value what? ఇది 9. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎలా సెట్ అవుతుంది? మరి ఏ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏదైనా వాల్యూ అనుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుందా? అవ్వదు. 1 ప్లస్ 1 by 9 అవుతుంది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. 2 సబ్స్టిట్యూట్ చేస్తే అవ్వదు, 3 సబ్స్టిట్యూట్ చేస్తే అవ్వదు. సరే, స్క్వేర్ చేద్దామన్నా కానీ 9x స్క్వేర్ ఏమవుతుంది అంటే 81 స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సింది 9x స్క్వేరే. 9x ఓల్డ్ స్క్వేర్ చేయడం వల్ల అది 81x స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 9 మిస్ అవుతుంది, ఇక్కడ 9 మిస్ అవుతుంది, ఇక్కడ 81 వస్తుంది స్క్వేర్ తర్వాత. అంటే మన ప్రొఫార్మాలో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సెట్ అవ్వట్లేదు. సబ్స్టిట్యూషన్కి వెళ్తే సెట్ అవ్వట్లేదు. సో డైరెక్ట్గా స్క్వేర్ చేద్దాము అనుకున్నా కానీ సెట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని, లేకపోతే కావాల్సిన ఎక్స్ప్రెషన్ని, ఆన్సర్ రాబట్టవలసిన ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేయడానికి ట్రై చేయడం బెటర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ ప్లస్ 1 by 9x ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, బోత్ సైడ్ 3తో మల్టిప్లై చేస్తాను. 3తో మల్టిప్లై చేయడం వల్ల 3 into x ఏమవుతుంది? 3x ప్లస్ 3 into 1 by 9x ఏమవుతుంది? 1 by 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. 3 LHS RHSకి 3తో మల్టిప్లై చేస్తున్నాను. సో 3 into x 3x, 3 by 9x ఏమవుతుంది? 1 by 3x, 3 4 ఏమవుతుంది? 12 అవుతుంది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ బోత్ సైడ్. ఓకే, సో స్క్వేర్ బోత్ సైడ్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రాశాను. డైరెక్ట్గా కూడా స్క్వేర్ చేసి నో ప్రాబ్లం. 9x స్క్వేర్ ప్లస్ 1 by 9x స్క్వేర్ ప్లస్ 2 into 3x 1 by 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు రైట్ సైడ్ కూడా స్క్వేర్ చేయాల్సి వస్తుంది. 12 స్క్వేర్ ఆన్సర్ ఏమవుతుంది? 144. 3x క్యాన్సల్, ప్లస్ 2 ఇటం వస్తుంది -2. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 142. 9x స్క్వేర్ ప్లస్ 1 by 9x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ ఏంటి? 142. ఓకే, ఈ విధంగా కూడా మన క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ సబ్స్టిట్యూషన్ సెట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం సాల్వ్ చేసాం? ఈ విధంగా సాల్వ్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.